హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదులాస్ వాల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, హరిద్వార్ గంగా హారతి మేము 16కి ఇక్కడ నుంచి బయలుదేరాం. 18th రోజు మార్నింగ్ రీచ్ అయ్యాం ఢిల్లీ టు హరిద్వార్లో గంగా హారతి ఎలా జరిగింది, నాకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేది మీతో నేను పంచుకున్నాను కదా. ఆ రోజు నైట్కి హోటల్కి వెళ్ళి ఫుడ్ తినేసి మేము అక్కడ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే అంటే మే 19th రోజు మేము ఎక్కడైతే ఉన్నామో హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్కి ప్రయాణమయ్యామన్నమాట. సోన్ ప్రయాగ్ కన్నా కూడా గుప్త కాశీ వస్తుంది. ఆ గుప్త కాశీలో స్టే అయిన తర్వాత మనం కేదార్నాథ్కి అయితే వెళ్ళాలి. అయితే సోన్ ప్రయాగ్కి మనం రీచ్ కావాలి హరిద్వార్ నుంచి అంటే మనకు దాదాపుగా 8 hours 7 to 8 hours మీరు బస్లో వెళ్ళినా లేదా ఏదైనా వెహికల్లో వెళ్ళినా 7 to 8 hours టైం పట్టుద్ది. ట్రాఫిక్ ఉంటే ఇంకో 1-2 hours ఎక్కువ పట్టుద్ది అనమాట. మనం నార్మల్గా హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్కి వెళ్ళాలంటే బస్ ఛార్జ్ అయితే గవర్నమెంట్ 700 to 800 అయితే కాస్ట్ ఉంటుందట అండి. సో వాళ్ళు ఎక్కువగా అనుభవం ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే మనల్ని ఈజీగా తీసుకెళ్తారనమాట. సో హాయ్ అండి, మేము హరిద్వార్లో నిన్న గంగా హారతి చేసుకున్నాం. నైట్ ఇక్కడ హరిద్వార్లోనే స్టే చేసామన్నమాట. ఇప్పుడు సోన్ ప్రయాగ్కి అయితే ప్రయాణం అవుతున్నాం ఎగ్జాక్ట్లీ 8 o'clockకి. ఇప్పుడు వెళ్ళేసి ఆఫ్టర్నూన్ అక్కడ రీచ్ అయ్యి ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోతాం. అక్కడ రెస్ట్ చేసేసుకొని రేపు ఎర్లీ మార్నింగే కేదార్నాథ్ ట్రిప్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్, బాయ్. మనం హరిద్వార్ టు సోన్ ప్రయాగ్కి వెళ్ళే రూట్లో మనకు 2-3 అద్భుతమైన ప్లేస్లు అయితే ఉంటాయండి. వాటిని ఎవ్వరం కూడా మనం మిస్ చేసుకోవద్దు. దాంట్లో ప్రకృతి పరంగా ఉండేటటువంటి అందాలలో మెరాకిల్గా మనకు కొన్ని విషయాలు అర్థం కావు, ఇది ఎలా సంభవము అని అనిపించే విధంగా మనకు ఇక్కడ దేవ్ ప్రయాగ్ సంగమం అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. భగీరథి నది అలాగే అలకనంద నది 2 నదులు కూడా ఒక దగ్గర సంగమమై శివాలయం దగ్గర ఆ 2 నదులు కూడా ఒకటికొకటి కలవకుండా క్లియర్గా మనకు కలర్స్తో సహా అక్కడ ఏర్పడుతుంటాయి. చాలా ఫ్లోటింగ్ వాటర్ సౌండ్ మనకు చెవులకు ఇంపుగా అనిపిస్తుంది. అసలు అలకనంద నది భగీరథి నది ఈ 2 సంగమం జరిగిన చోట ఎవరైతే తలస్నానం చేసి అక్కడ ఉన్నటువంటి నీటిని పుణ్యతీర్థాన్ని ఇంటికి తెచ్చుకుంటారో వాళ్లకు సకల దోషాల నుండి నవగ్రహపరమైనటువంటి దోషాల నుండి కాకుండా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైనా ఇక్కడ ఒక్కసారి కనుక మనం స్నానం చేస్తే వాళ్ళకి పెద్ద పెద్ద క్యాన్సర్ లాంటి రోగాలు కూడా పరిష్కారం దొరికి నయమైపోతుందట. అంతటి పుణ్యతీర్థం అండి. చాలా చాలా బాగుంటుంది. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బయటకు రావాలని మనకు అసలు ఎంతసేపు ఉన్నా అనిపించదన్నమాట. సో పిల్లలు మేము అందరం కూడా అక్కడ తలస్నానాలు చేసాము. లగేజ్ పెట్టేసుకొని అక్కడ దిగి ఇట్లాంటి వెహికల్ చూస్తున్నారు కదా, దీంట్లో ఇది 20 members ఈజీగా వెళ్ళే వెహికల్ అనమాట. మేము 19 members వెళ్ళాం. సో అందరం కూడా ఇలా మనం వెహికల్ మాట్లాడుకుంటే మధ్యలో ఉన్నటువంటి ఏ ప్లేసెస్ అయినా సరే మనం ఆగి చక్కగా చూడొచ్చు. ఇలా బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ మీద నుంచి నడిచేటప్పుడు నాకు చాలా చాలా భయం వేసింది. కింద మొత్తం కూడా వాటర్ ఫ్లో. మనకి బద్రీనాథ్ మూవీలో తమన్నా ఉంటుంది, అల్లు అర్జున్ మనకు చూపిస్తూ ఉంటారు కొన్ని సీన్స్లో. అలకనంది నది దగ్గర బీచ్ పైన ఫైటింగ్ సీన్స్ ఉంటాయి న్యాచురల్గా. కానీ ఎంత బాగుంటుందంటే అక్కడ క్లైమేట్ కానీ గాలి కానీ మీరు ఎక్కడ నిల్చున్నా మీకు వాటర్ ఫ్లోటింగ్ సౌండ్ అయితే చాలా బాగా వినిపిస్తుంది. అసలు అద్భుతంగా ఉంటుంది. అక్కడ స్నానం చేసి అక్కడ నుండి రాగి చెంబులో నీటి తీసుకొని నది దగ్గర ఒక శివలింగం ఉంటుందన్నమాట. ఆ శివలింగానికి తప్పకుండా ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి అందరూ కూడా అక్కడ శివుడికి అభిషేకం చేస్తారనమాట. సో మేము కూడా అలా మంచిగా స్నానాలు చేసి అక్కడ ఉన్నటువంటి శివయ్యకి చక్కగా అందరం కూడా అభిషేకం చేసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి పుణ్యతీర్థాన్ని మనం ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే ఏం కొనుక్కున్నాం ఏం తెచ్చుకున్నాం అనేది ముఖ్యం కాదు. అక్కడ ఉన్నటువంటి తీర్థాన్ని బంగారం కన్నా ఎక్కువ సమానంగా మనం అందరం కూడా ఇంటికి తెచ్చుకుంటే మనతో పాటు పాజిటివ్ వైబ్స్ వస్తాయని పెద్దలు చెప్తారు. సో ఎంత చల్లగా ఉన్నాయంటే మళ్ళీ అక్కడ వాటర్ ఐస్ లాగా ఉన్నాయండి. ఐస్ వాటర్ లాగే ఉన్నాయి. పిల్లలు వణికినా పర్వాలేదు కానీ అక్కడ వెళ్ళి
స్నానం చేసిన తర్వాత ఆ వాటర్‌కి బాడీలో ఉన్నటువంటి వైబ్రేషన్ అనేది మనకు హెల్త్ పరంగా కూడా చాలా మంచిదని అక్కడ ఉన్నటువంటి పండితులు చెప్తున్నారు. మీరు కూడా వెళ్తే తప్పకుండా దేవప్రయాగ్ ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్. మనకు చాలా చాలా మనశ్శాంతి అయితే అనిపిస్తుందన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఇలా మేము దేవప్రయాగ్‌కి వెళ్ళి అక్కడ మేము చక్కగా దర్శనం అయితే చేసుకున్నాం 19th రోజు. అలాగే అక్కడ పెద్ద పెద్ద చేపలు ఉంటాయి నదిలో, కానీ మనల్ని ఏమి అనదు. ఫిషెస్ ఎక్కువగా ఉన్న చోట కొంచెం స్మెల్ వస్తుంది కదా, అలాంటి స్మెల్ ఉండదు. మీకు చేపలు కనిపిస్తున్నాయా చూడండి, ఎంత బాగా ఎన్ని ఫిష్లు ఉంటాయో. అయితే గోధుమ పిండిని ఉండలుగా చేసి అక్కడ అమ్ముతూ ఉంటారనమాట బ్రాహ్మణ్స్. సో వాటిని చిన్న చిన్న ఉండలుగా వేసి నేను మా పిల్లలు వేస్తూ ఉంటే ఒక్కసారి ఇట్లా వేయగానే 50కి పైగా చేపలు వచ్చి అందుకుంటున్నాయి. సో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. చాలా తీసుకొని మేము ఒక ½ an hour వరకు కూడా ఫిషెస్ అన్నిటికీ కూడా ఫుడ్ను వేసామన్నమాట. విష్ణుమూర్తి అలా చేపల రూపంలో ఇక్కడ నదిలో, భగీరథ ఈ నదిలో కొలువై ఉంటారని కూడా అక్కడ పండితులు చెప్తున్నారు. సో ఇలా అయితే ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి మా 2 కళ్ళైతే సరిపోలేదు. చాలా అందంగా అనిపించింది. నేను, బాబు, పాప, ఇంట్లో కుటుంబ సభ్యులందరం కూడా ఎవరు తలస్నానం చేసి వారు మాత్రమే వాళ్ళ చేతులతో నీటిని తెచ్చుకొని ఇక్కడ నది ఒడ్డున, దేవప్రయాగ్ సంగమం ఒడ్డున చక్కగా 2 నదుల తీర్థాన్ని తీసుకొని శివలింగానికి ఇక్కడ మన స్వహస్తంతో చక్కగా మనం అభిషేకం చేయాలి. అప్పుడు కూడా మనకి అనుకున్న కోరికలు నెరవేరుతాయని అక్కడ ఉన్నటువంటి పండితులు చెప్తున్నారు. అలాగే ఈ నది పక్కనే గంగమ్మ తల్లి దేవాలయం కూడా ఉంది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కూడా కొలువై ఉన్నారు. అక్కడైతే చూసాము. ఇక్కడ షాపింగ్ స్పాట్ అంటే ఇక్కడ మనకు నదీ జలాలు నింపుకొని వెళ్ళడానికి ఒక డబ్బాలు అయితే దొరుకుతాయి. మనం ఎంత అవసరం అనుకుంటే అంత అక్కడ కాస్ట్ పెట్టి 50 రూపీస్, 100 రూపీస్ కొనుక్కొని ఈ పుణ్యతీర్థాన్ని తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, బ్రౌన్ టీషర్ట్, వారెవరో నాకు తెలీదు. వాళ్ళు బాగా ఫ్లోటింగ్ ఉంది, చైన్ పట్టుకొని మిడిల్ దాకా వెళ్తున్నారు. సో నాకు భయం వేసింది అంత దూరం వెళ్ళడానికి. వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళట, వాళ్ళకి కొంచెం తెలుసు కాబట్టి వాళ్ళు ఆ తీర్థంతో పాటు నాకు ఆ భూమిలో ఉన్నటువంటి మన్ను, అంటే అది బంగారంతో సమానం అంటారట, ఆ మన్నును కూడా తీసుకొని నాకు కొంచెం ఇచ్చారనమాట. అది ఎప్పటికీ మనం ఇంట్లో పెట్టుకుంటే శివయ్య ప్రతిరూపంగా పూజా మందిరంలో ఉంచుకోవాలని చెప్పారు. సో నేను తెలుసుకున్న విషయాలు మీతో పంచుకున్నాను. అందులోనూ మార్నింగ్ మేము 2:30-3 వరకు అక్కడే ఉన్నామన్నమాట. సో మేము సోన్ప్రయాగ్కి ఇంకో 1-2 అవర్స్లో రీచ్ అవుతాం అనే సందర్భంలో అక్కడ దారిదేవి టెంపుల్ అని ఉందండి. ఇది కూడా తప్పకుండా దర్శించుకోవాలి. అసలు మన 2 కళ్ళు సరిపోవు. పిల్లర్ సపోర్ట్ లేకుండా ఆ దేవాలయాన్ని కట్టారట. ఈ దేవాలయాన్ని సాక్షాత్తు అమ్మవారు, దుర్గా అమ్మవారే ఆ దారిదేవి రూపంలో కొలువై ఉండి చార్ధామ్ యాత్రకు వచ్చే వాళ్ళందరినీ కూడా 4 దిక్కుల నుండి అమ్మవారు కాపాడుతుందట. అంటే మీకు అర్థమైంది కదా, అమ్మవారు నదిలో పిల్లర్స్ లేకుండా మధ్యలో వెలిసారనమాట స్వయంభూ. మనం ఎవరైతే ఈ చార్ధామ్ యాత్ర ఎవరైనా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, మీరు ఏ యాత్ర కూడా సక్రమంగా వెళ్ళాలి, ఎటువంటి ఆటంకాలు రాకుండా, నష్టం జరగకుండా మనం మంచిగా స్వామి దర్శనం చేసుకోవాలంటే తప్పకుండా ఈ దారిదేవి టెంపుల్కి వచ్చి అక్కడ గంట కట్టి అమ్మవారిని దర్శించుకొని వెళ్తారట. ఇది ఆనవాయితీగా వస్తుందట. ఈ దారిదేవిని ఎవరైతే దర్శించుకొని మనస్ఫూర్తిగా మొక్కి అక్కడ ఒక రెడ్ కలర్ క్లాత్, కొబ్బరికాయ ఇస్తారు, అది అమ్మవారికి సమర్పించి మనస్ఫూర్తిగా ఎవరైతే దండం పెట్టుకుంటారో వాళ్ళకి ఆటంకాలన్నీ తొలగించి అమ్మవారు ఒక మంచి దారిని చూపించి మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను తొలగించి మంచి దారిని చూపించడంతో పాటు మనకు వెళ్ళేటటువంటి యాత్ర కఠినతరంగా కాకుండా సులభతరంగా అయ్యేటట్టు అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుందట. సో అందుకనే తప్పకుండా దారిదేవి టెంపుల్ కూడా మనం ప్రత్యేకంగా చూడాలన్నమాట. అసలు మేము వెళ్ళేసరికి 5:30 అయింది. 1 అవర్ లోపలే అక్కడ చీకటి అయిపోయింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి పెద్ద బ్రిడ్జ్ ఉంది. నాకైతే ఏదో ఇట్లా లండన్లో చూసిన బ్రిడ్జ్ అంత పెద్దగా అక్కడ క్లైమేట్ అలా అనిపించింది అనమాట. చీకటిలో చుట్టూ నది మధ్యలో ఆ టెంపుల్ చూస్తూ ఉంటే అసలు మహద్భుతంగా ఉందండి.
చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు. మనకు రీచ్ కావాలి, ఒక సైడ్ ఏమో డ్రైవర్ మనకు చెప్తుంటాడు, ఇంకా టైం అయిపోతుంది, మీరు ఎక్కువ లేట్ చేయకండి, బస్ ఎక్కాలి, మనం రీచ్ కాలేమని. కానీ ఆ ప్లేసెస్కి వెళ్ళిన తర్వాత దేవప్రయాగ్ కానీ దారి టెంపుల్ కానీ మనకు అక్కడ నుంచి బయటకు రావాలనిపించదు, అంత అద్భుతంగా ఉంటాయన్నమాట. సో ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మేము 19th రోజు చక్కగా శివయ్యకు అభిషేకం, దేవప్రయాగ్ సంగమంలో స్నానం చేసి, అలాగే దారి మాతను కూడా సందర్శనం చేసుకొని మంచి ధైర్యంతో కేదార్నాథ్ ట్రిప్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఈరోజు నైట్కి సోన్ప్రయాగ్లో రీచ్ అయిపోయి అక్కడి నుంచి గుప్తకాశి వెళ్ళి అక్కడి నుండి మనం గౌరీకుండ్కి చేరుకొని గౌరీకుండ్ నుంచి మనం కేదార్నాథ్కి అయితే గుర్రాలపైన కానీ పల్లకి కానీ ఇంకా కాలినడక కానీ మన సిచ్యువేషన్ని బట్టి మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. దానికన్నా ముందు మనం ఈ ట్రిప్ చేసుకోవాలంటే ఆన్లైన్లోనే మనము ఉత్తరాఖండ్కి సంబంధించి కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఉంటేనే మనకు అడుగడుగున ఆ ఫామ్స్ చెక్ చేసుకుంటూ మనల్ని అయితే ముందుకు పంపిస్తారనమాట. సో దట్స్ ఇట్ టుడే ఫ్రెండ్స్. ఈ రోజటి వీడియో మీరందరూ కూడా దారిమాతను దర్శించుకున్నారని, అలాగే దేవప్రయాగ్ సంగమాన్ని మీరందరూ చూశారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. బాయ్ అండి.